డాకు మహారాజ్ చూసి వస్తున్నా. ఒక్కటే మాట జై బాలయ్య. కాదు గాడ్ ఆఫ్ సంక్రాంతి అసలు బాలయ్య బాబు అండి. అక్కడ డాన్స్ ఏంటి అసలు అన్నిటికీ అని ఆయననే కత్తులతో ఫైట్ చేస్తాడు, గన్నలతో ఫైట్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇందులో వెటకారంగా మ్యాగీ నూడిల్స్ తింటూ ఫైట్ చేస్తాడు అనుకుంటా. ఫ్యాన్స్ ప్రతి దానికి మ్యాన్స్ కోడ్ రేజ్ 100 మంది వేసిపోతుంది. డాకు మహారాజ్ సెకండ్ హాఫ్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ అంతే. రజనీకాంత్ కి బక్కోడు, లైక్ బాలకృష్ణ గారికి బండోడు అని ఆ విధంగా ఇంకా ఒక 2.5 గంటలు హాయిగా పనుకోవచ్చు అన్న. అంటే రొటీన్ స్టోరీలు ఎప్పుడు చూసినా అయ్యే ఫైట్లు, అయ్యే సాంగ్లు, పాత పండగ పాత అల్లుడు అన్నట్టుగానే ఉందన్న సినిమా. వీకి రివ్యూస్ తో పని లేదు, రికార్డ్స్ తోనే. సంక్రాంతి అమ్మ మొగుడు బాలయ్య అస్సలు కొత్త ర్యాంప్ ఉంది. అస్సలు సినిమాలో ఎలివేషన్ లో ఉన్నట్లేదు, ఎలివేషన్ లో సినిమా ఉన్నట్టు. తమన్ ఉన్న రోజులు బాలయ్యకు దొరకలేదు. సూపర్ ఎంచుకొని సినిమాలు తీస్తున్నారు. అందరి లెక్క చిల్లర పువ్వు లెక్క సినిమాలు తీయట్లా. బాగా కాదు మాకు పండ పుంజ రచ్చ. నాకైతే ఒంటికి వచ్చిన కానీ పాయింట్ అని పోసుకున్నా, ఎందుకు బాత్రూమ్ పోతామని అలా ఉంది సినిమా. మామూలుగా ఇంకోరు కాదు, మాకు మేమే పోటీ, నాకు రారు ఎవరు సాటి. ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతి బాలయ్యదే. సూపర్ ఉంది దానికంటే. సినిమా ఏది ఉండదు. గేమ్ చేంజ్ మామూలు కాదు. డాగు మహారాజ్ అంటే బాలయ్య బాబు అంటే డాగు మహారాజ్. సంక్రాంతి విన్నర్ బాలయ్య అని చెప్పలేము. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా అని చెప్పలేము. గేమ్ చేంజర్ బాలయ్య దాంట్లో గేమ్ చేంజర్ కొంచెం పర్లే.